స్వామి భక్తి. జపాన్ దేశానికి ముఖ్య పట్టణం టోక్యో. టోక్యో పట్టణంలో ఒక గొప్ప కాలేజ్ ఉండేది. జోటో అనే ఆయన ఆ కాలేజీలో ఉపన్యాసుడుగా ఉండేవాడు, అంటే ప్రొఫెసర్లా ఉండేవాడు. జోటో వద్ద రీటా అనే ఒక పెంపుడు కుక్క ఉండేది. రీటా అంటే ఆయనకు పంచ ప్రాణాల్లోనూ ఒకటి. అంత మక్కువతో దాన్ని పెంచుకుంటున్నాడు. అదేవిధంగా ఆయనంటే రీటాకు చెప్పలేని భక్తి, విశ్వాసమును. యజమానికి కుక్కకు మధ్యన అంతటి గాఢమైన అనురాగం ఉండేది. నగరంలో పనిచేసే ఉద్యోగస్తులు చాలా మంది పల్లెల వంటి సమీప గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు. అటువంటి గ్రామాల నుండి అతి వేగంగా నగరం చేరుకోవటానికి బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు మొదలైన సదుపాయాలు ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు జోటో కూడా అదే మోస్తరుగా సౌఖ్యప్రదమైన ఒక చిన్న గ్రామంలో కాపురం ఉంటూ కాలేజీకి రోజు ఎలక్ట్రిక్ ట్రైన్ మీద పోతూ వస్తూ ఉండేవాడు. జోటో ఉండే బంగ్లాకి రైల్ స్టేషన్ కు మధ్య సుమారు ఒక 1/2 మైలు దూరం ఉంటుంది. ఆయన కాలేజీ వేళకల్లా భోజనం చేసుకొని దుస్తులు వేసుకుంటూ ఉంటే రీటా గుమ్మం దగ్గర సిద్ధంగా కాచుకొని కూర్చునేది. ఆయన యువతలకి రావటంతోనే వెంటబడి 5 రైల్వే స్టేషన్ వరకు యజమానితో కూడా వెళ్ళేది. రైలు వచ్చేదా కనిపెట్టుకొని ఉండి యజమాని రైలెక్కి వెళ్లడంతోనే తోక ఆడించుకుంటూ ఒక్కరితే బంగ్లాకి తిరిగి వచ్చేసేది. జోటో రోజు సాయంకాలం 4 గంటల రైలుకు కాలేజ్ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసేవాడు. సరిగ్గా అదే వేళకు ప్రతిరోజు రీటా బంగ్లా నుంచి వచ్చి స్టేషన్ వద్ద యజమాని కోసం ఎదురు చూసేది. ఆయన కంటపట్టంతోనే తోక ఆడించుకుంటూ యజమానితో ఇంటికి చేరుకునేది. ఈ విధంగా చాలా కాలం గడిచింది. ఒకనాడు యథాప్రకారం జోటో తన కుక్కను స్టేషన్ వద్ద వదిలేసి రైలెక్కి కాలేజీకి వెళ్ళాడు. దురదృష్టవశాతం అక్కడ ఆయనకు హఠాత్తుగా గుండె జబ్బు చేసి ప్రాణం మీదకు వచ్చింది. ప్రిన్సిపాల్ కలవరపడ్డాడు. డాక్టర్ను పిలిపించేటంత వరకు కూడా జోటో ప్రాణం నిలిచేటట్టు కనపడలేదు. అంతలో జోటోయే ప్రిన్సిపాల్ని పిలిచి చివరి మాటగా, అయ్యా, నేను ఈ కాలేజీలో చదువుకున్నాను. ఇక్కడనే ఉద్యోగం చేయటం తటస్థించింది. అదృష్టం ఏమిటో గాని ఇక్కడనే మరణిస్తున్నాను కూడా. ముంచుకు వస్తున్నది. ఇక తడవలేదు. నన్ను బ్రతికించటానికని అనవసరంగా శ్రమపడకండి. నా శవాన్ని ఆ ఆవరణలోనే పాతి పెట్టించితిరంటే నా ఆత్మ సంతోషిస్తుంది. ఇదే నా తుది కోరిక అంటూ శాశ్వతంగా కన్నులు మూశాడు. అతని కోరిక ప్రకారం ప్రిన్సిపల్ జోటో శవాన్ని ఆ ఆవరణలోనే సమాధి చేయించాడు. ఆ సాయంకాలం రీటా యథాప్రకారం స్టేషన్కి వచ్చి యజమాని కోసం 4 గంటల రైలులో ఎదురు చూస్తుంది. రైలు తర్వాత రైలు వచ్చి ఈలవేసి గుప్పు గుప్పుమంటూ పోతున్నదే గాని ఒక్క రైల్లోనూ జోటో కనపడలేదు. రీటా చాలాసేపు కనిపెట్టుకునే ఉండి బంగ్లాకు తిరిగి వెళ్ళిపోయింది. మర్నాడు కూడా స్టేషన్కు వెళ్ళి కనిపెట్టుకొని ఉండి తిరిగి బంగ్లాకు వెళ్ళిపోయింది. అలా రోజు అది వస్తూ వెడుతూ ఉండేది. మొదట కొంతకాలం వరకు దాన్ని ఎవ్వరూ గమనించలేదు. కానీ కొన్నేళ్ళయ్యాక స్టేషన్ మాస్టరు, టికెట్ కలెక్టరు, పోర్టర్లు కూడా ఈ కుక్క ఎవరిది చెప్పుమా, రోజు సాయంత్రం అయ్యేసరికి వచ్చి ఇక్కడ తచ్చాడి వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకోసమో అని అనుకున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు సంప్రదించుకోవడంలో అది ఫలానా జోటో గారి కుక్కని, ఆయన ఆకస్మికంగా చనిపోయాడని, ఆయన ఇంకా రైల్లో రావటం అంటూ ఉండదని, దానికి ఆ సంగతి తెలియక అలవాటు ప్రకారం ఆయన కోసం రోజు అలా వచ్చి పెడుతోందని కనిపెట్టారు. నీ యజమాని చనిపోయాడే వెరిదానా అని రీటాకి వారు తెలియచేయబోయారే గాని దానికి ఏమీ అర్థం కాలేదు. రోజు సాయంత్రం అది మానకుండా స్టేషన్కు అలా వచ్చి పెడుతూనే ఉండేది. కాలం గడిచిపోతుంది. నెలలు, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. స్టేషన్లో రైల్వే ఉద్యోగులు పాత వాళ్ళు బదిలీ అయిపోయి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు వస్తున్నారు. కొత్త వాళ్ళందరికీ అలా వచ్చిపోతున్న రీటా చరిత్ర తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. యజమాని మీద దానికి ఉండే భక్తికి, విశ్వాసానికి విస్తుపోయారు. వాళ్ళందరికీ రీటా మూలాన జోటో అంటే ఎవరో, అతని చరిత్ర కూడా తెలియవస్తుండేది. రీటా రోజు స్టేషన్కు వచ్చి పెడుతూనే ఉంది. రాను రాను దానికి బెంగ పట్టుకుంది. అది తిండి మానుకుంది. తిండి మానటంతోనే చిక్కిపోవటం ఆరంభించింది. క్రమంగా జీవసత్తు లేక నీరసించింది. అయినా అది సాయంత్రం రోజు స్టేషన్కు వేళకి రావటం మాత్రం మానలేదు. 8 సంవత్సరాలు గడిచినాయి. ఒకనాటి సాయంత్రం స్టేషన్కు వచ్చిన రీటా ఒక తీరుగా ఇంటికి పోలేకపోయింది. నాటి రాత్రి టోక్యో నగరం నుంచి వచ్చే చిట్ట చివరి రైలు వచ్చే వరకు రీటా రైళ్ల వైపే నిదానంగా చూస్తూ ఉంది. ఆఖరి రైలు వెళ్ళిపోవడంతో రీటా నిస్పృహతో ప్రాణాలు వదిలేసి ప్లాట్ఫామ్ మీదే వాలిపోయింది. రీటా మరణించిందనగానే చిన్న పెద్ద అందరూ ఒక్క పెట్టున దుఃఖించారు. ఒక యజమాని ఎంతో విశ్వాసంగా సేవించి చివరకు అతని కోసం ప్రాణాలు వదిలిన ఆ జీవి మనిషి అయితే ఏమి, కుక్క అయితేనేమి ధన్యజీవి అంటూ అందరూ దాన్ని అనేక విధాలు మెచ్చుకున్నారు. ఇప్పుడు రీటా అందరికీ అల్లారు ముద్దు బిడ్డలాగా ఉన్నది. రీటాకు గల విశ్వాసము,
స్వామి భక్తి పరాయణత అందరి హృదయాలను కాల్చివేసినాయి. ప్రతి ఒక్కరూ రీటా మోస్తరుగా యజమాని పట్ల విశ్వాసంగా ఉన్నదే జన్మ, రీటా జన్మ సార్థకమైంది అంటూ మెచ్చుకొని సాగారు. ఇటువంటి ఉత్తమ జంతువైన రీటాను గౌరవించడానికని ఒక విలువ కలిగిన రమ్యమైన పూల రథం అమర్చి ఆ రథం మీద దాన్ని అతి వైభవంగా ఊరేగించారు. దూర ప్రాంతాల నుండి అశేష జనం వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు అంతా అయిన తర్వాత రీటా ప్రతిరోజు వచ్చిపోయే స్టేషన్ ఎదురుగానే అద్భుతంగా నిర్మింపబడిన ఒక గోరీలో దాన్ని సమాధి చేశారు. ఆ గోరికి అంటిపెట్టి ఉన్న ఒక పాలరాతి పైన రీటా చరిత్ర అంతా స్వర్ణాక్షరాలతో చెక్కబడి ఉన్నది. చిత్రమైన ఈ కుక్క కీర్తిని చాటే చరిత్రను ఆ స్టేషన్కి ఎదురుగా ఉండే గోరీ పైన ఈనాడు సైతం చదివి తెలుసుకోవచ్చు. 2009లో నిజంగా జరిగిన ఇలాంటి కథనే హాచి అన్న పేరుతో సినిమాలా తీశారు. ఇప్పటికీ జపాన్లో స్టేషన్కి ముందు ఆ కుక్క యొక్క స్టాచ్యూ అక్కడ ఉంటుంది. జపాన్ వెళ్తే తప్పకుండా చూడండి. హాచి మూవీ కూడా తప్పకుండా చూడండి. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.